అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ శారదా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశాను. అన్నమయ్య డిస్టిక్లో రాయచోటి అనే గ్రామంలో ఒక స్కూల్ ఇన్సిడెంట్. నలుగురు స్టూడెంట్ యాక్చువల్గా ఆ స్టూడెంట్స్ అందరు కలిసి ఫ్యాకల్టీ మీద దాడి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సిస్టమ్ ఎట్లా ఉంది మేడం? ఈ ఒక టీచర్కి అండ్ స్టూడెంట్కి ఎలాంటి అనుబంధం ఉండాలి? ఏ విధంగా వాళ్ళ ఒక సిస్టమ్ అనేది ఉండాలి అంటారు, స్కూల్లో కానీ కాలేజీలో కానీ? టీచర్ కి పిల్లలకి ఎలాంటి అనుబంధం ఉండాలంటే, ఒక అమ్మ వాళ్ళలో ఎంత హాయిగా అనిపిస్తుందో, ఎంత స్వేచ్ఛగా అనిపిస్తుందో ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్ అనేది ప్రతి స్టూడెంట్ కి కలగాలి. అలా కలగాలి అంటే టీచర్ ఫస్ట్ ఆ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా బాధ కలిగినా టీచర్కి వెళ్ళి చెప్పుకునేలాగా వెళ్ళాలి. అదే టీచర్ స్ట్రిక్ట్ గా ఉన్నారనుకోండి, పిల్లలు ఆ పెయిన్ భరించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ టీచర్కి వెళ్ళి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం అనుకుంటాం కదా, ఎంతో మంది గురువులు పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానాల్లో స్టూడెంట్ ని తయారు చేస్తారు. అదే గురువు ఎన్ని సంవత్సరాలైనా గురువుగానే ఉండిపోతారు. స్టూడెంట్ అనేవారు చదువుకొని ఒక ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ఒక రాష్ట్రపతి అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు. దేశాన్ని ఉన్నతమైన స్థానాన్ని నిలిపే పౌరులుగా తయారవుతున్నారంటే ఈరోజు స్టూడెంట్స్. కానీ ఎంత కష్టపడ్డా టీచర్ అనేవాడు ఎప్పుడు బెస్టే ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. ఎలా చెప్పితే వాళ్ళలో స్కిల్స్ బయటకు వస్తాయి. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కూడా సార్ అదే పని చేశారు. కానీ పిల్లలు ఏం చేశారంటే దాన్ని మిస్కమ్యూనికేట్ చేసేసుకున్నారు. సార్ ఏంటి ఎప్పుడు స్ట్రిక్ట్ గా మాకు ఎప్పుడు లెసన్స్ చెప్తుంటారు, మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, సార్ ఇలా అంటున్నారు అలా అంటున్నారని. ఇది ఒక్కరోజు జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఒక్కరోజు మైండ్ లో పెట్టుకున్నది కాదు, ఒక్కరోజు చెయ్యాలని అనుకున్నది కాదు. వాళ్ళు కూడా చెయ్యాలనుకుని చేయలేదు, ఏదో ఆవేశం. అది చాలా రాంగ్. అది ఒక టీచర్ మీద చెయ్యెత్తడం అనేది చాలా 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 రాంగ్. అసలు స్టూడెంట్ కి ఎలాంటి రైట్స్ ఉన్నాయి ఒక టీచర్ ని కొట్టడానికి? టీచర్ కి ఒకప్పుడు రైట్స్ ఉండేవి పిల్లలకి కొట్టడానికి. బెత్తం పట్టుకొని కొట్టి, మనం చదువుకునే టైంలో బెత్తం పట్టి కొట్టి టీచర్స్ మనల్ని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు రూల్స్ వచ్చేసాయి, పిల్లలకి కొట్టకూడదనే రూల్ వచ్చింది కాబట్టి పిల్లలు ఎవరిని కొట్టట్లేదు. ఆ రూల్ కూడా ఒకందుకు డిసడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకో తెలుసా? భయం లేకోకుండా పోతుంది. టీచర్లు అన్నా కూడా భయం లేకోకుండా స్టూడెంట్స్ కి అయిపోతుంది. కాబట్టి అక్కడ ఎక్కడ దండన అయితే ఉండిందంటే పిల్లలు కూడా కంట్రోల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ కి ఆల్మోస్ట్ 45, గవర్నమెంట్ స్కూల్లో అయితే మరీ దారుణం. 50 మంది పిల్లలకు ఒకే టీచర్ ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. అంతమందిని హ్యాండిల్ చేయాలంటే టీచర్ వల్ల కూడా కాదు. ఒక్కొక్కసారి వాళ్ళకున్నది 45 మినిట్స్ టైం మాత్రమే. ఆ 45 మినిట్స్ లోనే వాళ్ళు పోర్షన్ చెప్తూ ఉండాలి, అందులోనే క్వశ్చన్ వేస్తూ ఉండాలి, ఆన్సర్ చెప్తూ ఉండాలి, నోట్స్ ఇవ్వాలి, హోంవర్క్ ఇవ్వాలి, వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ప్రాసెస్. వాళ్ళు కాన్సన్ట్రేషన్ గా వినకపోతే పాపం ఆయన అంతసేపు కష్టపడి చెప్పింది వేస్ట్ అవుతుంది కదా అనే ఆలోచన ఉండొచ్చు. వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా సార్ కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ పిల్లలు కొట్టడం అనేది చాలా చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకో తెలుసా? ఒకప్పుడు పెద్ద పెద్ద బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా టీచర్ ఒక రిజిస్టర్ లో తన పేరు తీసేసి, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్న బాబు స్కూల్లో జాయిన్ అయినప్పుడు టీచర్ పేరు రాసుకునేటప్పుడు అతని ఇంటి పేరు వస్తుందని, ఆ ఇంటి పేరు ఉంటే ఈ అబ్బాయి పైకి వెళ్ళలేడు, చదువుకోలేదు, ఒక రిలీజియన్ కింద తీసేయాల్సి వస్తుంది, లేకపోతే డామినేషన్ చేయాల్సి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఆ గురువు గారు పేరునే మార్చేశారు. ఆయనే ఈ రోజు రాజ్యాంగాన్ని రచించి ప్రతి సంవత్సరం మనం బిఆర్ అంబేద్కర్ సెలబ్రేషన్ చేసుకున్నాం. ఎక్కడ చూడండి ఆయన పేరు మీద పార్కులు ఉన్నాయి పిల్లల కోసం. రాజ్యాంగాన్ని రచించాడు ఆయన కదండి. మొట్టమొదటిగా గురువు దగ్గరికి వెళ్ళి, అతను చదువులు చెప్పిన గురువు దగ్గరికి వెళ్ళి పాదాభి నమస్కారం చేసుకున్న తర్వాతనే ఆయన పదవి స్వీకరణ చేశారు. ఎంతో మంది గురువులు అందరూ తీర్చిదిద్దిన స్టూడెంట్సే కదండి వీళ్ళందరూ. గురువుకి అంత ఉన్నతమైన స్థానం ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని అంట. మనకి దేవుడి కంటే ముందు ఎవరైనా అంటే గురువులే. ఆ తర్వాతే తల్లిదండ్రులు అన్నారు, ఆ తర్వాతే దేవుడు అన్నారు. ఫస్ట్ ఎవరు తల్లిదండ్రులు అని చెప్పలేదు, ఫస్ట్ ఎవరు దేవుడు అని చెప్పలేదు. ఫస్ట్ గురువులే మనకి దైవంగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనము టీచర్లతోనే ఉంటాం. ఎక్కువ టైం స్పెండ్ చేసేది స్కూల్స్ లోనే పిల్లలు. చాలా వరకు కూడా ఇంట్లో కొంత టైమే ఉంటుంది. ఏది తీర్చిదిద్దాలన్నా టీచర్లే తీర్చిదిద్దుతారు. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు పడదోని పడతారనే ఒక చిన్న ఉద్దేశంతోనే చేస్తారు. ప్రస్తుతం ఉన్న సిస్టానికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఇలా ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా
ఒక స్టూడెంట్ ని పుష్ చేయడం ఈ విధంగా చేయాలి, మీరు చేస్తున్న తప్పులు ఇవి అని చెప్పి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా చెప్పాలండి. ఇది అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో జరిగిన దారుణం అనేది అది క్షమించదగ్గది కూడా కాదు. ఎంతటి పిల్లోడైనా కానీ, ఎంతటి స్టూడెంట్ అయినా కానీ, స్టూడెంట్ ఎప్పుడు గురువుని చెయ్యి ఎత్తకూడదు. అది చాలా చాలా తప్పు, స్ట్రిక్ట్లీ ఎవరైనా. ఎందుకంటే ఆ పిల్లోడు అలా చేస్తాడంటే ఆ తల్లిదండ్రులకు ఎంత అవమానము. పలానా వాళ్ళ కొడుకు ఇలా చేశారంటే, పలానా వాళ్ళ పిల్లలు, వాళ్ళకి జైలు శిక్ష కూడా పడుతుంది కదా. ఒక టీచర్ ని చంపేస్తే అది చూసి ఇంకో నలుగురు పిల్లలు నేర్చుకుంటారు కదా. టీచర్ ని కొట్టడం ఇంత ఈజీ అనుకుంటారు కదా, అవునా కాదా? అలాంటి పిల్లలు ఎవరైనా కానీ, అది టీచర్ తప్పైనా టీచర్ కి శిక్ష వేయాల్సిందే, పిల్లలు తప్పైనా పిల్లలకి శిక్ష వేయాల్సిందేనండి. ఎందుకంటే ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. రిపీట్ అయ్యింది అనుకోండి, సొసైటీ దీన్ని చూసుకొని ఓ ఆ టీచర్ నే చంపేశారు, మమ్మల్ని ఏం చేయలేదని పిల్లలు అనుకుంటారు. పిల్లల్ని ఇలా చేస్తే టీచర్ ఇలా అయిపోయారని టీచర్స్ అనుకుంటారు. ఫస్ట్ చేయాల్సింది కౌన్సిలింగ్ టీచర్స్ చేయాలి. ఎందుకో తెలుసా, వాళ్ళే ఎక్కువ టైము పిల్లలతో ఉంటారు కాబట్టి టీచర్స్ కూడా కౌన్సిలింగ్ అనేది చాలా చాలా అవసరం. మనం బిఎడ్ చేస్తాం, ఒక టీచర్ అన్నాక ఎంఎస్సి చేయొచ్చు, బిఎడ్ చేయొచ్చు. స్కూల్ అసిస్టెంట్ ఉంటారు, ఎస్జిటిలో ఉంటారు. ఎస్జిటి లెవెల్ ట్రైనింగ్ ఒక రకంగా ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ ట్రైనింగ్ ఒక లెవెల్ గా ఉంటుంది. అది ఎంతైనా ఎడ్యుకేషన్ కి సంబంధించిందే ఉంటుంది ట్రైనింగ్ అంతా. కానీ వాళ్ళ కూడా లైఫ్ కోచ్ల ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళు కూడా ఎలా కమ్యూనికేట్ అవ్వాలి స్టూడెంట్. ఎందుకంటే మోడర్న్ ఎడ్యుకేషన్ అయిపోయింది, మన పాతకాలం ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం సిస్టమ్ అంతా చేంజ్ అయిపోయింది. పాతకాలం చదువు చాలా బాగుండింది, ఇప్పుడు అంతా మోడర్న్ సిస్టమ్ అయిపోయింది. సబ్జెక్ట్స్ ఎక్కువైపోయినాయి, అవేర్నెస్ ఎక్కువైపోయింది, పిల్లల్లో షార్ప్నెస్ కూడా ఎక్కువైపోయింది. కాబట్టి వీటిని అన్నింటినీ లీడ్ చేయాలి ఒక టీచర్ అంటే ఫస్ట్ ఆ టీచర్ మోడిఫై అవ్వాలి, అతను కూడా మోడర్న్ గా తయారవ్వాలి. అప్పుడే ఆ టీచర్ అనే వాళ్ళు వాళ్ళకి బాగా కమ్యూనికేట్ చేస్తారు. ఫస్ట్ టీచర్స్ కి బాగా పుషప్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే కోచ్లు పెట్టాలి, వాళ్ళకు కూడా ఒక కోచింగ్ సెంటర్స్ ని పంపించాలి. ఇలా మోటివేట్ చేయడం కోసము పిల్లలతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఎంతవరకు మనం సబ్జెక్ట్ ని వాళ్ళ లోపల తీసుకెళ్లాలంటే వాళ్ళని మనం మన వైపు ఎలా అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళని మన వైపు అట్రాక్ట్ చేస్తేనే కదా వాళ్ళు మన మాట వింటారు. ఫస్ట్ ఒక 5 minutes 10 minutes వాళ్ళకి ఇష్టమైన టాపిక్ లో నుంచి మనకి ఇష్టమైన టాపిక్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము సబ్జెక్ట్ అయిపోతే చాలు అనుకొని చెప్పేసాం అనుకోండి, వాళ్ళకి బుర్రకెక్కదు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మార్క్స్ తక్కువ వస్తాయి, పేరెంట్స్ ఊరికే ఉండరు, డిప్రెషన్ లో పిల్లలు అయిపోతాయి. ఆ ఎఫెక్ట్ అంతా మన మీద చూపిస్తారు. టీచర్స్ కూడా అంతే, ఇంట్లో ఉన్నదో ఎక్కడ బయట ఉన్నదో లేకపోతే వాళ్ళ పర్సనల్ అంతా తీసుకొచ్చి కూడా ఒక్కొక్కసారి స్కూల్లో పిల్లల మీద కూడా చూపిస్తున్నారు. ఇలాంటివన్నీ లేకోకుండా వాళ్ళకి ఎప్పుడైతే మంచిగా మోటివేషన్, టీచర్స్ కూడా మోటివేషన్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంది మన దగ్గర, బ్యాటరీ కొత్త ఫోన్ చాలా బాగా స్పీడ్ ఉంటుంది. అదే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది లో అవుతుంది. మనిషి కూడా లో అయిపోతూ ఉంటారు, స్టూడెంట్స్ కూడా లో అవుతారు. అప్పుడప్పుడు వాళ్ళకి బ్యాటరీ ఛార్జింగ్ ఎలా చేస్తున్నారో అలా మోటివేషన్ క్లాసెస్ స్టూడెంట్స్ కి ఇప్పించాలి, టీచర్స్ కి ఇప్పించాలి. ఇప్పుడు మోటివేషన్ క్లాసులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి స్కూల్లోనూ ఇస్తున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో అవేర్నెస్ కూడా అంతే ముఖ్యం. అవేర్నెస్ అనేది ఉన్నింటి ఈ రోజు ఇంత ఇన్సిడెంట్ జరిగిండేది కాదు. పిల్లల్లో అవేర్నెస్ లేకపోవడం కారణం చేతనే, టీచర్లో అవేర్నెస్ లేకపోవడం కారణం చేతనే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిందని మనం క్లియర్ గా చెప్పచ్చు. కొంచెం సమయం మనం పాటించినంటే గనుక అక్కడ టీచర్ ప్రాణం కూడా పోయింది. అంతగా కొడుతున్నారు పిల్లలు అంటే మిగిలిన టీచర్ అంతా ఏమైపోయారు అంటే ఇక్కడ టీచర్లు రాజకీయాలు చేశారని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరైనా నన్ను పట్టుకొని కొడుతున్నారంటే మీ ఇద్దరు ఉంటారు కదా, మీ ఇద్దరు చూడొచ్చు కదా. అంటే అంత సీక్రెట్ గా కొట్టేంత ఏం లేదు కదా. క్లాస్ రూమ్ అంటే 45 members ఉంటారు ఆల్మోస్ట్, ఒకరే ఇద్దరే ఉండరు కదా. ఆ పిల్లలు వెళ్ళి వేరే క్లాస్ లో కూడా అంటే ఇది టీచర్ కి పిల్లలకి జరిగింది మాత్రమే కాదు, ఎవరో వాళ్ళకి ఉసగొలిపారు. ఉసగొల్పడం ద్వారా కూడా ఇది జరిగిందని కూడా మనం చెప్పచ్చు. ఒక్కరోజు జరిగినది కాదు, ఇది లోపల రగిలింది. వాళ్ళకు కూడా ఎవరో రెచ్చగొట్టారు, మీరు చూడండి రా చెయ్యండి మేము చూసుకుంటాంలే అని ఎవరైనా చెప్పింటారు. లేకపోతే పిల్లలకి అంత ధైర్యం రాదు కదా. లాజికల్ గా ఆలోచించాలంటే పిల్లలకి అంత ధైర్యం రాదు. ఎవరో వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఇచ్చారని నాకు అనిపిస్తుంది. దాని ద్వారానే ఇలా జరిగింది. నవేడేస్ పిల్లలకి మనం మోటివేషన్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఎక్కువ. మనం స్కూల్కి ఎలా పంపిస్తున్నాం, ఫస్ట్ చదువు రావాలి అంటే ఫస్ట్ మన ఇంటికి వచ్చే అతిథులు కానివ్వండి, పెద్దవాళ్ళని కానివ్వండి, మర్యాద ఇవ్వడం రావాలి. మనకి ఫస్ట్ మనకి ఒక డిసిప్లిన్, ఒక పంచువాలిటీ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా చదువు వస్తుంది. నవేడేస్ పిల్లలు ఎవరైనా నమస్కారం చెప్తున్నారు,
లేదు. హాయ్ హలో Hi, ఒక bro. ఫ్రెండ్ ని చూస్తున్నట్టు తండ్రిని కూడా హాయ్ హలో హాయ్ బ్రో హాయ్ మా ఇలానే చెప్తున్నారు. ఇది మనం నేర్పిస్తున్నటువంటి కల్చర్. ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని ఫాలో అయ్యామనుకోండి పిల్లలు కూడా రేపు తరానికి ఆ పద్ధతులు నేర్పిస్తుంటారు. వాళ్ళని మనం ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ August 15th వస్తుంది, ఎంతో బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం. మన చిన్నతనంలో స్కూల్స్కి వెళ్ళి పంచువాలిటీగా వెళ్ళే వాళ్ళము. జెండా ఆవిష్కరణ జరిగిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళం కదా. ఇప్పుడు నవేడేస్ హాలిడే ఇచ్చారంటే ఒక చేతిలో జెండా పట్టుకుని, నేను రీసెంట్ గా చూసాను August 15th కి ఒక అబ్బాయి ఒక చేతిలో బీర్ బాటిల్ పట్టుకున్నాడు, ఒక చేతిలో జెండా పట్టుకున్నాడు. ఓ చెప్పండి, మనం ఎంతో మంది వీరులు త్యాగ ఫలమే మనకు ఒక త్రివర్ణ పథకం అనేది వచ్చింది. అవును. ఎంతో మంది వీరులు చనిపోవడము, దేశం కోసం ఎంతో పోరాడారు వాళ్ళు. ఆ పోరాటానికి ప్రతిఫలం మనకు జెండా వచ్చింది. ఆ జెండాని మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇవి తెలియకనే యువత అనేది పెడదోన వెళ్తుంది. తినకూడని తినడము, తాగకూడని తాగడము, వాళ్ళ ఏజ్కి లిమిట్ పనులన్నీ చేయడము. చాలా సొసైటీ అనేది ముందు లాగలేదు. ఇదంతా కారణము వాళ్ళకు వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నన్ను ఇలానే ఉండమని ఎవరు చెప్పలేదు, చీర బొట్టు కట్టుబట్టు పెట్టుకొని రమ్మని ఎవరు చెప్పలేదు. కానీ నాకు నేర్పించిన సిస్టమ్ ఇలా ఉంటేనే నాకు ఒక వాల్యూ ఉంటుంది. నేను ఇక్కడ జీన్స్ టీ షర్ట్ వేసుకొని మాట్లాడితే ఎలా ఉంటుంది కదా. ఒక కల్చర్లో మనం వస్తున్నప్పుడు దానికి మనము ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. పిల్లలు కూడా అంతే. మన టీచర్లు ఎంతవరకు మనల్ని అవేర్నెస్ ఇస్తారు? టీచర్లు తప్పని కాదు, పిల్లలు తప్పని కాదు, ప్రతి పేరెంట్ ప్రతి పిల్లలకు కూడా నేర్పించుకోవాలి. ఎస్, ఎక్సలెంట్ మేడం, చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రస్తుతం ఉన్న జనరేషన్ అయితే అండ్ స్టూడెంట్స్ అయితే విపరీతంగా వాళ్ళ మైండ్ సెట్ కానీ ఇదంతా కానీ ఎదుటి వాళ్ళకి హానికరంగా హాని కల్పించే విధంగా ఉంది, కానీ ఏ విధమైన లాభాల్లో అయితే లేదు. దానికంతా కారణం కూడా వాళ్ళు చదువుకునే స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఏదైనా ప్లేస్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి మనం బిహేవియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి కోర్ పాయింట్ని మనం గుర్తించలేక మనము అంటే ఫ్యాకల్టీ లేదంటే స్కూల్కి సంబంధించిన ఎవరైతే ఆ మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళు అది తెలుసుకోకుండా ఆ పిల్లల్ని ఒకే విధమైన స్ట్రిక్ట్లీ నేచర్ అనేది క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు బాగా స్ట్రెస్ అయ్యి అటువైపు ఆ కోణంలో ఆలోచించినా ఈ కోణంలో ఆలోచించినా ఇరువైపులా తప్పులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఫ్యాకల్టీ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ చేయాల్సిన మొట్టమొదటిది ఆ స్కూల్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉండాలి అని కనిపెట్టుకోవడం, దాన్ని పాటించడం. సో ఎక్సలెంట్ గా మీరు ఎలాబరేట్ చేశారు మేడం. చాలా మందికి ఇన్స్పైరింగ్ ఈ వర్డ్స్ అన్ని కూడా. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీలో కనుక ఎలాంటి మానసిక ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తున్నారా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు మానసికంగా లేదంటే జనరల్గా స్కూల్లో సమస్యలు కానీ లేకపోతే మీరు జనరల్ మీ లైఫ్లో ఏ సమస్యకు సంబంధించిన ప్రాబ్లం అయినా కానీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ సమస్యకు పరిష్కారం దొరికే ఒక సలహా అనేది ఇస్తారు. అందులోని మా మోటివేషన్ స్పీకర్ శారదా గారు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా కాల్ చేసి మీ యొక్క సమస్యను ఎలాబరేట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి జరిగే విధంగా మేము ట్రైన్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.